స్టాక్ మార్కెట్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే చాలామంది చేస్తూ ఉంటారు. బట్ చాలామంది ఏందంటే, వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే ప్రాఫిట్స్ అనేది ఎక్కడ గూడా రావు. వీళ్ళైతే ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో అక్కడే ఒక 5 పాయింట్స్, 10 పాయింట్స్ డిఫరెంట్‌తో ఆ షేర్ ప్రైస్ అనేది అటు ఇటు అయితే మూవ్‌మెంట్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో, అసలు ఈ మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఒక బెస్ట్ స్టాక్‌ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అసలు దాని వెనకున్న రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టేర్ మార్కెట్ అంటారు. సో ఈ కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో స్టాక్ మార్కెట్లో అయితే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అందరు చేసే ఒక పెద్ద తప్పు ఏంటి అంటే, చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి కదా, సో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ కంపెనీస్ అనేది ఆల్రెడీ గ్రోత్లో ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ గ్రోత్ అయి ఉన్న కంపెనీస్లో వీళ్ళైతే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే పాపులర్ కంపెనీస్ కదా, ఇంకా గ్రోత్ వస్తుంది, మన షేర్ ప్రైస్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి సో అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆ షేర్ యొక్క ప్రైస్ అనేది అక్కడక్కడే మనకి మూమెంటం జరిగి సో అలాగే ప్రాఫిట్స్ రావు అరే అని చెప్పేసి బాగా నష్టాలు కూడా జరగవు అన్నమాట. సో ఎక్కడైతే షేర్ ప్రైస్ ఉందో అక్కడ మాత్రమే ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనకి ప్రాఫిట్స్ రావు కాబట్టి సో మనం ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, సో దాని గురించి మనం ఏమేమి చూసుకోవాలి ఏంది అనేది కూడా మీకు అయితే క్లియర్గా అయితే చెప్తాను చూడండి. సో మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోగా గ్రోత్ అయ్యే కంపెనీస్ని మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా కొన్ని తెలుసుకోవాలి. అది ఏంటిది అంటే దాని యొక్క ఫస్ట్ బిజినెస్ అనేది ఏంటిది. సో అంటే ఆ కంపెనీ అది టెక్ కంపెనీయా, లేకపోతే ఫార్మా కంపెనీయా, లేకపోతే ఇంకా డిఫరెంట్ కంపెనీ ఏందనేది మనము ఫస్ట్ ఆ కంపెనీ యొక్క బిజినెస్ అనేది తెలుసుకోవాలన్నమాట. ఆ బిజినెస్ అంటే ఇప్పుడు ఆ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మా కంపెనీ అనుకో, ఆ ఫార్మా సంబంధించిన టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో సో అది మనకి జనాల్లో ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, సేల్స్ ఎంత అవుతున్నాయి, మనకి సేల్స్ ఎలా అవుతున్నాయి ఏందనేది కూడా మనమైతే చూసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది కూడా మనం చూసుకోవాలి. మార్కెట్ క్యాపిటల్ ఉంటుంది కదా, అది 2,000 కోట్ల, 3,000 కోట్ల, 100 కోట్ల, 150 కోట్ల. సో అది కూడా మార్కెట్ క్యాప్ అనేది కూడా మనం చూసుకోవాలన్నది. ఆ కంపెనీ అనేది క్వార్టర్ రిజల్ట్స్ అనేవి కూడా మనం ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలండి. అంటే ఎవ్రీ క్వార్టర్లీ పెరుగుతుందా, లేకపోతే తగ్గుతుందా అని, లేకపోతే అతనే కాన్స్టెంట్గా ఉందా అనేది కూడా మనము ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ అయితే అట్లీస్ట్ లాస్ట్ 1 ఇయర్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే మనమైతే చూసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఆ కంపెనీ మేనేజ్మెంట్ అనే వాళ్ళు ఎవరున్నారు, దానికి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు, సో వాళ్ళు వాళ్ళు మనకి క్యాష్ ఫ్లో కానీ ఇవన్నీ కూడా మనకి ఎలా రన్ చేస్తున్నారు ఏందనేది కూడా వీళ్ళ మనమైతే క్లియర్గా అయితే చెక్ చేసుకోవాలండి. ఆ కంపెనీకి అనేది అప్పులు ఉన్నాయా లేదా కూడా చూసుకోవాలండి. సో కొన్ని కంపెనీస్ గ్రోత్ అవుతూ ఉంటాయి, బట్ గ్రోత్తో పాటు వీళ్ళకి అప్పులు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో నాకు ఆ కంపెనీ మీరు ఏదైతే కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్నారో ఆ కంపెనీకి అప్పులు ఎంత ఉన్నాయి ఏందనేది లాస్ట్ 4 క్వార్టర్స్లో వాళ్ళు ఎన్ని చేస్తారు, అప్పులు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అనేది కూడా మనమైతే క్లియర్గా అయితే చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆ కంపెనీలో అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ వల్ల షేర్స్ ఎంత ఉన్నాయి, లేకపోతే ప్రమోటర్స్ ఎంతమంది ఉన్నారు, ఎఫ్ఐఐఎస్ కానీ డిఐఏఎస్ కానీ షేర్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఉంటుందని కూడా మనం క్లియర్గా అయితే చెక్ చేసుకోవాలి. అండ్ పిఈ రేషియో కానీ సో లాస్ట్ 1 ఇయర్లో కానీ దాని గ్రోత్ కానీ ఏవి ఉన్నాయని కూడా మనం క్లియర్గా చెక్ చేసుకొని మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అంటే లైక్ మిడిల్ క్యాప్ కంపెనీస్. సో మిడిల్ క్యాప్ కంపెనీస్ అయితే మనకు చాలా ఉన్నాయి కదా మిడ్ క్యాప్ కంపెనీస్. సో వాటిల్లో మనమైతే చెక్ చేసుకొని మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మనకైతే ఎక్కువగా లాభాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. మనకి ఈరోజు పెట్టాము అంటే మనకు 1 వీక్లో మనకి 1 మంత్లో రావాలంటే రావండి. అట్లీస్ట్ మనం ఒక 2-3 ఇయర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసామంటే మన పోర్ట్ఫోలియో అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.